సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి ఎర్రవల్లి నర్సన్నపేట సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వచ్చి 380 ఇంట్లకు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అధికారులన్నీ కూడా సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఏదైతే గృహప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే ఇల్లు కూడా పూర్తయ్యాయి. అలాగే మన విజువల్స్లో చూడొచ్చు అన్ని ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతున్న పరిస్థితి. మరోవైపు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కును కూడా నిర్మిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇది ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఒక కాలనీగా మనం చెప్పుకోవచ్చు. ఆ కాలనీలో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు విజువల్స్లో చూడొచ్చు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా పిల్లలు ఆడుకోవడానికి పార్కు అలాగే ఇళ్లను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే 380 ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు పనులు కూడా చక్కచక్కగా జరుగుతాయి. ఇప్పటికే ఇళ్లకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఏదైతే రేపు ఉదయం 7:30కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంట్లోకి రావడం జరిగింది. ఈ ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమాన్ని చుట్టబోతున్నారు. ప్రస్తుతం మనం ఆ ఇంటి ఎదురుగా ఉన్నాం. ఆ ఇంట్లో తెలుసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన వచ్చి ఇక్కడికి వచ్చే గృహప్రవేశ కార్యక్రమాన్ని ఈ ఇంట్లోనే మొదటగా పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. విజువల్స్లో చూడొచ్చు ఒక హాల్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హాల్తో పాటు 2 బెడ్రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హాల్గా చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్గా ఇది ఒక బెడ్రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ కాగా మరో బెడ్రూమ్ ఇక్కడ మరొక బెడ్రూమ్ను అలాగే దాని పక్కనే ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కిచెన్ ఇక్కడే కిచెన్ ఉంటుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేయడం. మొత్తంగా ఈ ప్రదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాబోతున్నారు. ఇక్కడే పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఇది మోడల్ హౌస్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఉదయం 7:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ఇంట్లోనే పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నుంచే అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆడిటోరియం ఏదైతే మోడల్ హౌస్ గా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ మోడల్ హౌస్ లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనంతరం అక్కడే పక్కనే ఉన్నటువంటి ఆడిటోరియం జరుగుతుంది. ఆడిటోరియంలో సామూహిక గృహప్రవేశ పూజా కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ 99 టీవీ.